హలో ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. ఈ కంట్రీ గురించి మైండిపోయే విషయం ఒకటి చెప్తాను చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళు గత 50 సంవత్సరాల్లో 6 సార్లు యుద్ధాలు చేశారు. దాదాపుగా 5 కంట్రీస్ కలిసి ఒకేసారి ఇజ్రాయెల్ మీద వార్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ చాలాసార్లు టెర్రర్ అటాక్స్ కూడా జరిగాయి. పెద్ద పెద్ద కంట్రీస్ ఇజ్రాయెల్ని బాయ్కాట్ కూడా చేశాయి. అండ్ మనందరికీ తెలిసిందే, ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఇజ్రాయెల్ని నాశనం చేస్తా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్కి చైనా లాగా పెద్ద ఆర్మీ అయితే లేదు. ఇండియా లాగా ఎక్కువ మంది వర్కర్స్ కూడా లేరు. జియోగ్రాఫికల్గా చూసుకుంటే పక్కనున్న సౌదీ అరేబియా దగ్గర ఉన్నట్లు క్రూడ్ ఆయిల్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ లేవు. న్యాచురల్ రిసోర్సెస్ గురించి పక్కన పెడితే అసలు వాటర్ కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు. 1948లో ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక పర్సన్కి 10 లీటర్ల వాటర్ వరకే లిమిట్ చేశారు. ఇజ్రాయెల్ అప్పట్లో చాలా పూర్ కంట్రీ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీస్గా మారింది. ఇండియా, అమెరికా, చైనా లాంటి కంట్రీస్ కూడా ఈ కంట్రీకి చెందిన ఈజీ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఇజ్రాయెల్ వెపన్స్ని అన్ని కంట్రీస్కి అమ్ముతూ ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో 8th ప్లేస్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కనీసం వాటర్ కూడా లేకుండా, పని చేయడానికి లేబర్ కూడా లేకుండా, న్యాచురల్ రిసోర్సెస్ లేకుండా, చివరికి క్రూడ్ ఆయిల్ కూడా లేకుండా ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ప్రపంచంలో 8th పవర్ఫుల్ కంట్రీగా ఎలా మారింది? ఇజ్రాయెల్ ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించింది? ఇజ్రాయెల్ స్టార్టప్ కంట్రీగా ఏర్పడటానికి ఎలాంటి యుద్ధం చేసింది? ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఈ స్టోరీ 14th May 1948లో ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మొదలైంది. ఆ నెక్స్ట్ డే అంటే ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రోజే 1 కాదు 2 కాదు, ఏకంగా 5 కంట్రీస్ ఒకటేసారి ఇజ్రాయెల్ పైన అటాక్ చేశాయి. ఆ కంట్రీస్ వచ్చేసి ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్ అండ్ లెబనాన్. ఇజ్రాయెల్ అప్పట్లో చాలా అంటే చాలా పూర్ కంట్రీ. వాళ్ళ దగ్గర కేవలం కొన్ని ఓల్డ్ ప్లేన్స్ అండ్ వెపన్స్ మాత్రమే ఉన్నాయి. ఇటు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా మేము ఈజీగా ఇజ్రాయెల్ని నాశనం చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇజ్రాయెల్ ఆ 5 కంట్రీస్ని కూడా ఓడించింది. జస్ట్ ఓడించడమే కాదు, వెస్టర్న్ జెరూసలేం అండ్ నార్థన్ ఎకర్ని కూడా క్యాప్చర్ చేసింది. ఇది ఎలా జరిగిందో తెలుసా? అరబ్స్ దగ్గర లేని ఒక విషయం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అదే సైకలాజికల్ స్ట్రాటజీ. ఎస్, వారి మధ్యలో ఇజ్రాయెల్ దగ్గర బాంబ్స్ అలాగే ఆర్టిలరీ అయిపోయినప్పుడు ఒక సోల్జర్కి స్లిజర్ బాటిల్స్ని యూజ్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది. స్లిజర్ బాటిల్స్ అంటే అప్పట్లో సోడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా, గ్లాస్ బాటిల్స్. ఆ బాటిల్స్ని స్లిజర్ బాటిల్స్ అని చెప్పి అంటారు. ఈ బాటిల్స్ని హై ఆల్టిట్యూడ్ నుంచి డ్రాప్ చేస్తే అవి కింద పడేటప్పుడు వచ్చే సౌండ్ బాంబ్ బ్లాస్ట్ సౌండ్ లాగా వినిపిస్తాయి. దీంతో ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న అన్ని స్లిజర్ బాటిల్స్ని వాళ్ళు తీసుకొని వచ్చి క్రాప్ డస్టర్ ప్లేన్లో పెట్టి వాటిని అరబ్స్ ఉండే ఏరియాలో డ్రాప్ చేయటం మొదలుపెట్టారు. అరబ్ సోల్జర్స్ ఎప్పుడైతే ఆ సౌండ్స్ విన్నారో తమ పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుందని చెప్పి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవటం స్టార్ట్ చేశారు. దీంతోపాటు ఇజ్రాయెల్ దగ్గర దావిడ్కా అనే ఒక వెపన్ ఉండేది. దీన్ని యూజ్ చేసేటప్పుడు విపరీతమైన పొగ అలాగే చెవులు పగిలిపోయేంత పెద్ద శబ్దం వచ్చేది. ఎప్పుడైతే ఈ సౌండ్స్ని అరబ్ ఫోర్సెస్ విన్నారో ఇజ్రాయెల్ వాడి దగ్గర ఏదో కొత్త రకమైన పెద్ద బాంబు ఉందని, అది న్యూక్లియర్ వెపన్ కూడా అయ్యుండొచ్చని చెప్పి భ్రమపడి పారిపోయారు. ఆ టైంలో ఇజ్రాయెల్స్ చాలా తక్కువ మంది ఉండడంతో దౌడికా వెపన్ని ప్రయోగించి అప్పుడే పడుతున్న వర్షం చూపించి ఇది అటామిక్ బాంబ్ పేలటం వల్ల వచ్చిన వర్షం అని చెప్పి పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు. అయితే 5 కంట్రీస్కి చెందిన ఫోర్సెస్ అన్నీ కూడా ఒకేసారి అటాక్ చేయడం వలన వాళ్ళకున్న బిగ్ ప్రాబ్లం ఏంటంటే కోఆర్డినేషన్ వీక్గా ఉండటం వలన ఒక ఆర్మీ పారిపోతుంటే మిగతా కంట్రీస్కి చెందిన ఆర్మీస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు కూడా పారిపోవటం మొదలుపెట్టారు. ఇలా ఇజ్రాయెల్ చాలా తెలివిగా తన కంట్రీని కాపాడుకుంది. అలాగే 1967లో ఈజిప్ట్, ఇరాక్, సిరియా అండ్ జోర్డాన్ కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. ఈ టైంలో ఇజ్రాయెల్కి ఒక సర్వైలెన్స్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈజిప్ట్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ టేకాఫ్కి ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న ఎయిర్పోర్ట్ పైన ఇజ్రాయెల్ వాళ్ళు బాంబు వేశారు. దీనివల్ల ఈజిప్ట్ ఆర్మీ ప్యారలైజ్ అయిపోయింది. అండ్ ఇటువైపు సిరియాని ఎలా టార్గెట్ చేశారో తెలుసా? ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బెస్ట్ స్పై ఏజెన్సీని క్రియేట్ చేసింది. దాని పేరే మొసాద్. ఇజ్రాయెల్ ఈ ఎలీ కోహెన్ అనే పర్సన్ని ఒక రిచెస్ట్ పర్సన్గా
బిజినెస్ మ్యాన్గా చేసి ఒక మిషన్ కోసం తనని సిరియాకి పంపింది. అతను అక్కడ పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చేవాడు. అక్కడ పొలిటికల్ లీడర్స్తో బాగా కాంటాక్ట్స్ అనేవి పెంచుకున్నాడు. క్రమంగా సిరియా గవర్నమెంట్ కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే కోహెన్కి డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ పోస్ట్ను కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అసలు ఇది వింటుంటేనే పిచ్చెక్కిపోతుంది కదా. ఇప్పుడు చెప్పేది వింటే ఆ పిచ్చి కాస్త పీక్స్కి వెళ్ళిపోతుంది. కోహెన్ ఏం చేశాడంటే సిరియా ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర మిలిటరీ బంకర్స్ దగ్గర ఎండలో ఉండి డ్యూటీ చేస్తున్న సోల్జర్స్ని చూసి జాలి పడుతున్నట్టు నటించాడు. ఒక్కొక్క బంకర్ దగ్గర సోల్జర్స్కి నీడ కోసం అని చెప్పి యూకలిప్టస్ చెట్లని నాటించమని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ని పాస్ చేశాడో ఈ ఆర్డర్స్ వార్లో ఇజ్రాయెల్కి బాగా ఉపయోగపడ్డాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ చెట్లను బట్టి సిరియా మిలిటరీ బంకర్స్ని డిస్ట్రాయ్ చేశారు. అది మొసాద్ పవర్. మొసాద్ ఎప్పుడూ కూడా ఎనిమి తన కంట్రీని అటాక్ చేయడానికి ముందే ఆ కంట్రీ పైన అటాక్ చేసేవాడు. దీనివల్లే ఇజ్రాయెల్ అన్ని అటాక్స్ని థ్రెడ్స్ని తట్టుకుంటూ నిలబడింది. ఇది ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ లేయర్. ఇప్పుడు మీరు ఓకే బ్రో, ఇజ్రాయెల్ దగ్గర డిఫెన్స్కి అండ్ వార్కి చాలా ఖర్చు అవుతుంది, ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ ఎకానమిక్ గ్రోత్ ఎలా సాధ్యమైంది అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్స్కి గాడ్స్ గ్రేస్ చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది. హోలోకాస్ట్ తర్వాత అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత గ్లోబల్ జూయిష్ సొసైటీస్ నుంచి ఇజ్రాయెల్కి చాలా పెద్ద మొత్తంలో డొనేషన్స్ అనేవి వచ్చాయి. వెస్ట్ జర్మనీ నుంచి ఇజ్రాయెల్కు ది రిపరేషన్స్ అగ్రిమెంట్ ద్వారా $865 మిలియన్ కాంపన్సేషన్గా వచ్చాయి. అమెరికా కూడా ఇజ్రాయెల్కి చాలా మనీని ఏఐడి ద్వారా ఇచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా అమెరికా ఏఐడి ఇచ్చేది. కానీ అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ ఇంకా పేదరికంలో ఉంటే ఇజ్రాయెల్ మాత్రం ఇంత రిచ్గా ఎలా అయింది? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. దీని సీక్రెట్ ఏంటంటే మనీ కాదు, ఆ మనీతో వాళ్ళు ఏం చేశారో అదే ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పెద్ద ఫెయిల్యూరో మనకు అర్థమవుతుంది. మనం లాస్ట్ 15 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ పాపులేషన్ కంటే ఎక్కువ మంది ఇంజనీర్స్ని మనం ప్రొడ్యూస్ చేసాం. కానీ మన ఇంజనీర్స్ని ఉల్లిపాయలు టమాటాలు ఎలాగైతే కొంటారో అలాగా కంపెనీస్ హైర్ చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మన ఇంజనీర్స్కి మార్కెట్లో వాల్యూ పెరగడానికి అవసరమైన స్కిల్స్ లేవు. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మార్క్స్ అండ్ సబ్మిషన్స్ కోసం మాత్రమే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాళ్ళ సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్నే మళ్ళీ తిరిగి సబ్మిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ మాత్రం ప్రాజెక్ట్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిస్లో ఎవాల్యుయేట్ చేస్తారు. మన ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ని కాపీ పేస్ట్ అసైన్మెంట్ చేయమని చెప్పి సజెస్ట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రొఫెసర్స్ మాత్రం స్టూడెంట్స్కి వాటర్ స్కేర్సిటీ, ఇరిగేషన్, డిఫెన్స్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వంటి వాటికి సొల్యూషన్ కోసం వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ని తయారు చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ ఆలోచన అంతా ఒకటే, మన దగ్గర పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ క్లాస్ ఇంజనీర్, వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అయితేనే ఇజ్రాయెల్ ఒక సూపర్ పవర్ కంట్రీగా అవుతుందని చెప్పి వాళ్ళ నమ్మకం. అందుకే ఇజ్రాయెల్ ఎప్పటికీ ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. దీనివల్లే ఇజ్రాయెల్ నుంచి చాలా చాలా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? 1960స్లో వాటర్ షార్టేజ్ని సాల్వ్ చేయడానికి సిమ్చా బ్లాస్ అనే ఇజ్రాయెల్ ఇంజనీర్ డ్రిప్ ఇరిగేషన్ని ఇన్వెంట్ చేశాడు. దీనివల్లే ఇజ్రాయెల్ నెటాఫిమ్ కంపెనీ ఒక గ్లోబల్ పవర్ హౌస్ అయితే ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ని నేర్పించింది. జస్ట్ ఒకే ఒక సంవత్సరంలో అంటే 2024లో ఈ కంపెనీ $7.5 బిలియన్ అంటే 62,250 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా ఇజ్రాయెల్ 40-60% వాటర్ని సేవ్ చేయటమే కాకుండా హై క్వాలిటీ పంటలను కూడా పండిస్తూ వచ్చింది. అదేవిధంగా ఒక ఇజ్రాయెల్ సైంటిస్ట్ క్రోనిక్ స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పిల్ క్యామ్ని కూడా తయారు చేశాడు. దీన్ని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మెడికల్ డయాగ్నోస్టిక్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఎనిమీస్ కంట్రీస్ నుంచి వచ్చే రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికాతో కలిసి ఐరన్ డోర్ని తయారు చేశారు.
ఇది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటి. ఇజ్రాయెల్లో మొబైల్ ఐ కంపెనీ ఇప్పుడున్న మోడర్న్ కార్స్లో ఉండే సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్కి బ్రెయిన్ లాగా పనిచేసే సిస్టమ్ ఆన్ చిప్స్ ఎస్ఓసి అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేసింది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇంటెల్ మొబైల్ ఐ కంపెనీకి $15.3 బిలియన్ చెల్లించి ఈ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసింది. ఇలాంటి ఇంజనీర్స్ అండ్ సైంటిస్టుల హెల్ప్తో ఇజ్రాయెల్ వాటర్ స్కేర్సిటీ, డిఫెన్స్ అండ్ హెల్త్ కేర్ ఛాలెంజెస్ని సాల్వ్ చేస్తూ వచ్చింది. దీని తర్వాత 1990లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి 10 లక్షల మంది జ్యూస్ ఇజ్రాయెల్కి వచ్చేసారు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా వినండి. ఈ పాపులేషన్ ఏదైతే ఉందో ఇది సాధారణమైన పాపులేషన్ కాదు. యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలోనే సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఇది ఫేమస్. అండ్ అలానే ఇజ్రాయెల్కి తిరిగి వచ్చిన వాళ్ళలో చాలామంది వరల్డ్ క్లాస్ సైంటిస్టులు, టాప్ ఇంజనీర్స్, మ్యాథమెటిషియన్స్ అండ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. చాలా తక్కువగా ఉన్న ఇజ్రాయెల్ పాపులేషన్ సడన్గా 20% పెరిగింది. అంతేకాకుండా సడన్గా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇజ్రాయెల్కి వచ్చింది. బార్డర్లో ఎక్కువ మంది ఎనిమీస్ ఉండటం వలన ఫారిన్ కంపెనీస్ ఏవి కూడా ఇజ్రాయెల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉండేవి కాదు. దీనివల్ల ఇజ్రాయెల్లో ఉన్న టాప్ టైర్ బ్రెయిన్ పీపుల్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని డిజైన్ చేసింది. అదే గేమ్ చేంజింగ్ యోజ్మా ఫండ్. 1993లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ట్రెజరీ ఓపెన్ చేసి $100 మిలియన్ అంటే ఇప్పటి కరెన్సీలో చూస్తే సుమారు 800 కోట్ల రూపాయలని ఫండ్గా చేసి దానికి యోజ్మా ఫండ్ అని చెప్పి పేరు పెట్టింది. హిబ్రూలో ఈ పదానికి అర్థం ఇనిషియేటివ్. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్కి ఒక స్వీట్ డీల్ని ఆఫర్ చేసింది. ఆ ఆఫర్ని చూసి ఏ ఒక్కరు కూడా రిజెక్ట్ చేయలేపారు. ఎంతగా ఆఫర్ అంటే తెలుసా? ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు మా స్టార్టప్ కంపెనీస్లో 60% ఇన్వెస్ట్ చేస్తే మేము రిమైనింగ్ 40% పెడతామని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే $10 మిలియన్ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారనుకోండి, మీరు $6 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఇజ్రాయెల్ వాళ్ళు మిగిలిన $4 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఆఫర్తో పాటు గవర్నమెంట్ ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టింది. ఒకవేళ ఈ స్టార్టప్ ఫెయిల్ అయితే ఇద్దరికి లాస్ వస్తుంది. సక్సెస్ అయితే లేదా ఏదైనా పెద్ద కంపెనీగా మారితే 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన 40% షేర్ని ఒరిజినల్ ప్రైస్తో కొనుక్కోవచ్చు. ఈ డీల్ ఎంత క్రేజీగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కువ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంది. సక్సెస్ అయితే మాత్రం మ్యాక్సిమం ప్రాఫిట్ ఇన్వెస్టర్కి వెళ్తుంది. ఈ డీల్ గురించి విన్న వెంటనే అమెరికా, యూరోప్, జపాన్కి చెందిన టాప్ వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ కూడా ఇజ్రాయెల్కి వచ్చేశారు. దీంతో ఇజ్రాయెల్ అదృష్టం ఒక్కసారిగా తిరిగిపోయింది. యోజ్మా ఫండ్ వల్ల 164 పైగా స్టార్టప్ కంపెనీస్ ఇజ్రాయెల్కి వచ్చాయి. తర్వాత ఈ స్టార్టప్ కంపెనీస్ మిలియన్స్ అండ్ $1 బిలియన్ సంపాదించాయి. జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీ బయోసైన్స్ కంపెనీని $500 మిలియన్ పర్చేస్ చేసింది. టెలిగేట్, ఈసిమ్ లాంటి కంపెనీస్ ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాయి. దీంతోపాటు ఇజ్రాయెల్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టార్టప్స్ వచ్చాయి. వాటి వాల్యూ ఇప్పుడు లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ని ప్రపంచం మొత్తంలో స్టార్టప్ నేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మిలిటరీ స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఇజ్రాయెల్ ఈ భూమి మీద పవర్ఫుల్ నేషన్స్లో ఒకటిగా ఎదిగింది. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీస్గా ఎదిగింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.